ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఆగస్టు 5వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో జయశంకర్ భూపాల జిల్లాలో ఉన్న 11 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటితో జయశంకర్ భూపాల జిల్లాలో ఉన్న 11 మండలాల కొరకు ప్రార్థించడం పూర్తవుతూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 12 మండలాల కొరకు రేపటి నుండి ప్రార్థన చేయటం ప్రారంభించబోతున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలం. ఈ ముత్తారం మండలంలో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి. 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 21 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టే మీకు వందనాలు. మంచి దేవుడా, ఈ ముత్తారం మండలంలో ఉన్న ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా కృప చూపించండి. 21 గ్రామాల్లో ఉన్న ప్రజలను, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులు మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉద్యోగాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము 12వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాయును అనే ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను, బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి అని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండున్నట్లు, అతని తల్లికి అతడొక్కడే కుమారుడని, ఆమె కూడా విధవరాలని, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్నటి దినాన్న మనం వాక్యం ధ్యానించేటప్పుడు ఒక శ్రేష్టమైన మాటను ధ్యానిస్తూ వచ్చాం. నాయును అనగా అది బహుశాపగ్రస్తమైనదని, ఆ గ్రామంలో పడుచువారు మరణించి అనేక మంది విధవరాండ్రులు అవుతారని మనం తెలుసుకున్నాం. మీరు దయచేసి ఈ వచనంలో గమనించవలసినది 2 గుంపులు మనకి కనబడుతూ ఉన్నాయి. నెంబర్ 1, ఒక గుంపు ఏదనగా జీవముతో కూడిన గుంపైన ప్రభువైన యేసుక్రీస్తు వారి గుంపు లోపలికి వెళుతూ ఉంది. లోపల నుండి ఒక గుంపు బయటకు వస్తుంది. అందులో మరణం ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇంతకు
మీరే గుంపులో ఉన్నారు? యేసు ప్రభు గుంపులో ఉన్నారా? నిత్య జీవపు ఓట గుంపులో ఉన్నట్లే మనం ఏ గుంపులో ఉన్నాం? బయట నుండి లోపలికి వెళుతున్న గుంపులో ఉన్నామా? లేకపోతే లోపల నుండి బయటికి వచ్చే మరణ సంబంధమైన గుంపులో ఉన్నామో? ఈ ఉదయకాలం మనల్ని మనమే పరిశీలించుకోవాలి. చూడండి, ఆ చనిపోయిన వాడు వెలుపలికి కొనిపోబడుచున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ రెండు గుంపులలో మనం చూసినట్లయితే జీవ సంబంధమైన గుంపైన యేసు ప్రభు వారి గుంపులో నిరీక్షణ ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ శాపగ్రస్తమైన గ్రామంలో నా ప్రభు అడుగు పెడుతూ ఉన్నారంటే ఎదుక ఆశ్చర్య కార్యము చేయక మానరని తన వెంట వస్తున్న వారు తప్పకుండా అనుకుని ఉండి ఉంటారు. మీరు గమనించాలి. రెండవ గుంపులో ఏముంది? మరణం ఉంది, దుఃఖం ఉంది, ఆవేదన ఉంది, ఆక్రందన ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ఎలా ఉండాలంటే బయట నుండి లోపలికి వెళ్ళే జీవపు ఊట కలిగిన గుంపుగా ఉండుట దేవుని సంకల్పమై ఉన్నాం. ఆ కుమారుడు చనిపోయాడు, ఆమె విధవరాలు, ఆ ఊరి జనులందరూ ఆమెతో కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఉపయోగమే ఉంది. ఒక కుమారుడు చనిపోయాడు. రెండవది, ఆమెను హక్కును చేర్చుకునే దిక్కు కూడా లేదు. ఎందుకంటే ఆమె విధవరాలు. కానీ అటువంటి పరిస్థితులలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి వారు ఎదురుపడ్డారు. దేవుడే అలాంటి ఎదురుపడిన వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. అటువంటి విధవరాండ్ల పక్షాన ప్రభువే గొప్ప అద్భుతాన్ని జరిగించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా రెండవ గుంపులో ఉన్న అనుభవములో ఉంటే ప్రభు మిమ్మల్ని ఆదరించి బలపరిచి మీ కన్నీటి బాష్ప బిందువులు తుడుచునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి. అవునయ్యా, మేము లోపల నుండి బయటకు వచ్చే గుంపులో ఉన్నామేమో, మమ్మల్ని కనికరించండి, ఓదార్చండి. మా కన్నీటి బాష్ప బిందువులు మీరు తుడవండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.